జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2014 దాకా పరిపాలిస్తే, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నా కానీ ఈ టీడీపీ నాయకులు మామూలుగా కాదు. ఆయన్ని నానా హింసలు పెట్టారు. మామూలుగా కాదు. సైకో అన్నారు, 1,00,00,000 అన్నారు, జైలుకి పోయి వచ్చినాడు అన్నాడు, బాబాయిని హత్య కేసు అన్నాడు. అసలు మామూలుగా కాదు. బాబాయిని చంపినోడు అన్నాడు. ఎన్ని అంటే పడరాని పట్టులే పడ్డాడనే చెప్పుకోవచ్చు. సీఎంగా పదవి కొనసాగిస్తున్నా కానీ ఎవరెన్ని మాట్లాడినా కానీ ఆ పానీలే, వాళ్ళ బతుకులు వాళ్ళే, వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఏముందిలే అబ్బా అని లైట్ తీసుకుంటాం. ఆయన మంచితనం. అలాంటిది ఇప్పుడు ఏదైతే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, గెలిచి 10 రోజులుగా నవ్వలేదు. ఒక పక్క అరాచకాలు చేస్తున్నారు, పైపెచ్చు ఓడిపోయినారని ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. పైపెచ్చు టీడీపీ నాయకులు కానీ ఇంకా సావగొట్టాలా, ఇంకా ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అనే దూషణలు చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు నీచంగా తెలిసి కానీ నీచంగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమో చూడండి. ఏదైతే ఫర్నిచర్స్, ఏదైతే సచివాలయం ఏదైతే సమావేశాలకు కానివ్వండి, దేనికై మీటింగ్లకు కానివ్వండి, సీఎంగా అయిన తర్వాత ఏ సీఎంకైనా సరే ఏర్పాటు చేస్తారు ఫర్నిచర్స్, ఇంజనీర్స్, ఏదైనా ఉపయోగపడాల్సినవన్నీ. వాటిని కానీ ఇప్పుడు దొంగిలించాడు, ఫర్నిచర్ దొంగ అని దొంగిలించాల్సిన పనేం వచ్చా? అక్కడే ఉన్నాయి. ఏదైతే గెలిచిన తర్వాత ఎవరైనా ఏ సీఎంకైనా ఏర్పాటు చేస్తారు. అవి ఏర్పాటు చేసి ఇప్పుడు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు, అతనికి కానీ ఏర్పాటు చేశారు కదా. అతనేం దొంగతనం చేశాడా? గతంలో ఉన్నారు ఫర్నిచర్ దొంగలు. ఎలా అంటే తీసుకుపోయి దాచిపెట్టుకోవడము, ఇళ్లల్లో దాచిపెట్టుకుని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. కనిపించినా కానీ ఇంకా రేపో మాపో తీసుకెళ్తారు. లేకపోతే ప్రభుత్వం దానికి ఎంత వేల కడితే అంత కడతారు. దానికి ఉంటుంది ఒక ప్రాసెస్ మొదలు పెడతారు. ఆ ప్రాసెస్ పద్ధతిలో వెళ్ళిపోయింది. అది కాకుండా ఏదో గెలిచిన వారానికే ఎన్ని నిందలు వేస్తున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ దొంగతనం చేశారంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన మీలాంటి చిల్లర నాయాలు అలా చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. జనాలు నమ్మరు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా. పైపెచ్చి ఇంకోటి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో సైకో అన్నారు, 1,00,00,000 కోట్లు దోపిడీ అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఫర్నిచర్ దొంగ అంటున్నారు. అంతకు మించి ఇంకేమైనా ఉందా? అవన్నీ అది అంటారు చూసినవా, పట్టించుకోరా మీ బతుకులు అంతే, మీ జీవితాలు అంతే అని అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిపాడేస్తాడే తప్ప ఇలాంటి చిల్లర కామెంట్స్ని పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు.